హలో నటరాజా, స్టఫ్డ్ బ్రింజల్ కర్రీ వచ్చా రాజా? రాదు రాదని చెప్తే వినపట్టలేదురా. అలా కోపగించుకో గురు. ఈ సుబ్బు చెఫ్ ఉండగా నీకు భయం ఏంటి? నేను చెప్తాను, ఇంట్లో ట్రై చేసాయి. దీనికోసం ముందుగా ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక కొబ్బరి ముక్క, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు పక్కన పెట్టుకుందాం. దానితో పాటుగానే ఒక టమాటాని నైస్గా కోసుకుని ముక్కలకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం తెచ్చుకున్న తాజా మువ్వ వంకాయలను మధ్యలో కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకున్న వంకాయల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వంకాయల్లో ఈ విధంగా పెట్టుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు ఈ వంకాయల్ని స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత వంకాయలను అందులో వేసి వేయించుకుందాం. కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వంకాయల్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. బాగా డీప్ ఫ్రై కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అందులో వేసుకుని వేయించుకుందాం. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, టమాటా కూడా అందులో వేసుకుని బాగా కలుపుకుందాం. దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు అదే చేత్తో 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. వీడియో మాత్రం చివరి వరకు చూడండి అని చివరిలో చెప్తున్నానని ఏమనుకోకుండా మన వీడియోకి లైక్ చేసి కామెంట్ ఖచ్చితంగా చేయండి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత వాటర్ పోసేసుకుందాం. ఫస్ట్ మనకి పౌడర్ చేసుకున్నది కొద్దిగా మిగిలింది కాబట్టి ఇది కూడా అందులో వేసుకుందాం. గ్రేవీ కొంచెం టేస్టీగా వస్తుంది. అందులోనే టేస్ట్ కోసం ఒక చిటికెడు ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను నేను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న వంకాయలను అందులో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అబ్బా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కస్తూరి మెంతి వేస్తున్నాను నేను. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. కొద్దిసేపు అలా కలిపి పెట్టుకుంటే అంతేనండి, మన స్టఫ్డ్ బ్రింజల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుని టేస్ట్ అయితే చేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో? టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.